ఈ వీడియోలో ఏపీలో జరుగుతున్న ఒక కొత్త ₹1,00,000 స్కామ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ స్కామ్ ఏంటి? ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మనకి డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఏ డబ్బులైతే మనకి వేస్తున్నారో ఆ డబ్బులు మనకి ఎలా వస్తున్నాయి? దీంట్లో మనం మోసపోయే అవకాశం ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉండదు, కట్టి కొట్టి తెచ్చానంటే మీకు క్లియర్ గా చెప్తాను. ముఖ్యంగా ఏపీ పీపుల్ కి అంటే మనకి ఈ వీడియో చాలా అవసరమైంది. ఎందుకంటే ఇది నా దాకా వచ్చింది, ఇప్పుడు రేపొద్దున మీ దాకా వస్తుంది. కాబట్టి మీరు మీ డబ్బులు మోసపోకుండా ఉండాలంటే, మీ డబ్బులు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని ఫుల్ గా చూడండి, ఖచ్చితంగా మీ వరకు వస్తుంది. సో దీని గురించి క్లారిటీగా డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా పేరు రాజా, వెల్కమ్ టు రాజా విజన్ ఛానల్. ఫస్ట్ ఈ స్కీమ్ యొక్క స్కామ్ ఏంటి అనేది చూద్దాం. ఈ స్కీమ్ చాలా సింపుల్. మీరు ఒక ₹1,00,000 వాళ్ళ వెబ్సైట్ లో క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేసిన తర్వాత మీకు వీళ్ళు రోజుకి ఇంత అమౌంట్ అని, లేదంటే 2 రోజులకి ఇంత అమౌంట్ అని ఇస్తారు. అది డైరెక్ట్ గా మన అకౌంట్ లో పడదు. దీనికి సంబంధించిన ఒక 3 యాప్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అవి ఏంటనేది ప్రజెంట్ నేను ఇప్పుడు మీకు చూపించలేను. ఒక 3 యాప్స్ అనేవి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో ఒక వెబ్సైట్ లో ఈ అమౌంట్ ఉంటుంది. తర్వాత ఇంకొక వెబ్సైట్ కి ఒక కోడ్ లాంటిది వస్తుంది. ఆ కోడ్ తీసుకెళ్లి అమౌంట్ ఉన్న వెబ్సైట్ లో మనం కొడితే అది మనకి విత్డ్రాల్ కి పర్మిషన్ వస్తుంది. ఆ తర్వాత అది ఇంకొక యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లోంచి మన అకౌంట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఒక ₹1,00,000 కట్టాలి. తర్వాత అది మనకి రోజుకి ఇంత అమౌంట్ అని వేస్తారు. 10,000 అవ్వచ్చు, 11,000 అవ్వచ్చు, అలా అవ్వచ్చు, అలా ఎంతైనా అవ్వచ్చు. అది ఒక వెబ్సైట్ ద్వారా వచ్చి ఇంకో వెబ్సైట్ నుంచి మనం కోడ్ తీసుకెళ్లి దాంట్లో కొడితే ఆ కోడ్ కొట్టిన తర్వాత అమౌంట్ మన అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఇంకొక వెబ్సైట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంట్లోంచి మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక చైన్ సిస్టమ్ ని అర్థం చేసుకోండి. దీని గురించి మాట్లాడతాను. స్కీమ్ అయితే ఫస్ట్ మనం ఒక ₹1,00,000 అయితే కట్టాలి. 1,00,000 అవ్వచ్చు, 2,00,000 ఎంతైనా కట్టొచ్చు. కట్టిన తర్వాత మనకి ఇంత అమౌంట్ అనేది ఈ రకంగా మనకి వస్తుంది. దీంట్లో స్కామ్ ఎక్కడ ఉందో బ్రో, మన డబ్బులు మనకు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మనం ట్రేడింగ్స్ లో పెట్టినా సరే మనం ట్రేడ్ చేస్తూ ఉండాలి. అంటే మార్కెట్ కి తగ్గట్టు మనం ట్రేడ్ చేసుకుంటూ ఉంటే మన అమౌంట్ పెరగడం, లేదంటే తగ్గడం, ₹1 లాభం రావడం, లేదంటే ₹1 నష్టం రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏమీ చేయట్లేదు. మనం అకౌంట్ లో వేసేసి కూర్చుంటున్నాం అంతే. కూర్చుంటే మనకి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి 10,000, 12,000 ఎలా వస్తున్నాయి అమౌంట్. మనం ట్రేడ్ చేయట్లేదు. సో మనకి ఎలా వస్తున్నాయి? మనం పని చేయట్లేదు, మనం ఇన్వెస్ట్ చేసాం అంతే. వాడు ట్రేడ్ చేసుకుంటున్నారు కదా అనుకుని మీరు అనుకోవచ్చు. వాడు ఇందులో ట్రేడ్ చేస్తున్నాడు. ఎలా ట్రేడ్ చేస్తున్నాడు? అసలు ఎవరు ఆ థర్డ్ పార్టీ పర్సన్? ఎవరు? మన ఇండియానా, వేరే కంట్రీయా, ఎక్కడ? అసలు దీని హెడ్ ఆఫీస్ ఏది? ఎలాంటి డీటెయిల్స్ మనకు తెలియదు. కానీ మనం గుడ్డిగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వేరే వాళ్ళు చెప్పి దీంట్లో డబ్బులు వేసేసాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు స్కామ్ అంటున్నావు కదా భయ్య, మరి మన డబ్బులు మనకి వేసేస్తున్నారు కదా, దీంట్లో ఎలాంటి స్కామ్ ఉంది అని అనుకుంటే ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఎలాంటి స్కామ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రస్ట్ ని బిల్డ్ చేసుకుంటారు. జనాల నమ్మకాలని బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఒక ₹1,00,000 పెట్టాం. వాడేం చేస్తాడు? లక్షకి లక్ష మనకి వేసేయచ్చు, లేదంటే మన నమ్మకం దబ్బడానికి ఇంకొక 10,000 ఎక్స్ట్రా వేయచ్చు. మనకేమనిపిస్తుంది? 1,00,000 కడితే 10,000 వచ్చేసినాయి కదా, ఒక నెల రోజుల్లో, ఒక 2 నెలల్లో వచ్చేసినాయి కదా, ఒక 2 లక్షలు కడితే 20,000 వస్తుంది, లేదంటే ఒక 40,000 రావచ్చేమో అని చెప్పి మనం 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ దాంట్లో వేస్తాం. ఇది ఆల్రెడీ నేను స్క్రబ్బర్ స్కామ్ లో కూడా జరిగింది, సేమ్ ఇలాంటిదే. సో దానికి దీనికి కూడా చైన్ లింక్ ఉంది కాబట్టి నేను చెప్తాను క్లారిటీగా. మనం వేస్తాం. వేసిన తర్వాత ఏమవుతుంది? ఇలా జనాలు ఇప్పుడిప్పుడే జనాలు ఒక ₹1,00,000 దీంట్లో వేయడం మొదలు పెట్టారు. తర్వాత ఇది మెల్లగా డబ్బులు వేసే టైంకి ఏమవుతుందంటే దీంట్లో ఇంకొక చిన్న ట్రిక్ కూడా జరిగే అవకాశం ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరు ఒక ₹1,00,000 వేసారు అనుకుందాం. ₹1,00,000లో 80,000 మీకు వాడు తిరిగి ఇచ్చేసాడు. ఇంకా 20,000 రావాలంటే వాడు ఏం కండిషన్ పెట్టే అవకాశాలు ఉంటాయంటే మీరు ఇంకా ఒక ₹1,00,000 డిపాజిట్ చేయండి. అప్పుడు మీకు ఈ 20,000 పడిపోతాయి. ఎందుకంటే మీది జీరో అకౌంట్ గా ఉంది కాబట్టి మీకు డబ్బులు పడట్లేదు. ఒక ₹1,00,000 కడితే మళ్ళీ ఈ 20,000 మీకు వచ్చేస్తాయి అని చెప్పి మీకు ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక చిన్న లిటిగేషన్ పెడతారు. సో మనం అప్పుడు ఏం చేస్తాం? ఆబ్వియస్ గా ఆ ₹1,00,000 కడితే ఎలాగో మన డబ్బులు మనకు వచ్చేస్తున్నాయి కదా అని ₹1,00,000 వేస్తాం. మనకి 20,000 వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి 1,00,000 మనకు వచ్చేసినాయి. సో మనకి ఇక్కడ వచ్చిన లాభం ఏంటి? జీరో. మళ్ళీ మనం దాంట్లో బదులుగా ఏం చేసాం? ₹1,00,000 ఇన్వెస్ట్ చేసాం. మళ్ళీ అందులో నుంచి మనకి 10,000, 5,000, 6,000 అలా వేస్తా ఉంటాడు. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ 20,000 కావాలంటే మళ్ళీ 1,00,000. మీకు అర్థమవుతుంది? ఇక్కడ మన డబ్బులు మనకు వస్తున్నాయి ఈ చైన్ సిస్టమ్ లో. అంటే మనకు రూపాయి పెట్టుబడి లాభం రావట్లేదు. వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని మనకి రిటర్న్ లో పంపిస్తున్నాడు. పైగా లిటిగేషన్ ఏంటి? మనం ఆ 20,000 మళ్ళీ మనకు రావాలంటే దానికి మళ్ళీ ఒక ₹1,00,000 మనం పే చేయాలి. ఇక్కడ మీకు స్కామ్ అనేది ఎంత క్లారిటీగా ఉందో అర్థం చేసుకోండి. సరే, ఒకవేళ 10,000 వేసాడు అనుకుందాం. అప్పుడు మీకు ఏమవుతుంది? సరే, ఇది స్కామ్ కాదు, 20,000 ఇచ్చేసాడు, మళ్ళీ ఇంకో ₹1,00,000 కడితే దాని మీద ఒక 20,000 ఇస్తాను అంటున్నాడు అనుకున్నాం. ఈసారి స్కామ్ వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు మీరు 1,00,000 చేశారు కాబట్టి ఈసారి 1,00,000 అయితే మీ అకౌంట్ లో పడడానికి, అదే మీరు 1,00,000 డిపాజిట్ చేయడానికి కుదరదు. ఆల్రెడీ మీ 1,00,000 స్కీమ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు 2,00,000 స్కీమ్
అన్నారు అనుకోండి, ఓకే 2 లక్షల స్కీము. ఇలా ఒక మొత్తం ఒక 100 మంది 200 మంది 2 లక్షల కాడికి వేస్తే అది ఎంత అమౌంట్ అవుతుంది? ఆ అమౌంట్ పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవడానికి ఎంత ఛాన్స్ ఉంది? తక్కువ అమౌంట్ లోనే బ్యాంకులు స్కామ్ చేస్తున్నాయి. ఇంకా వేరే వేరే స్కామ్లు కూడా జరుగుతున్నాయి డబ్బుల విషయంలో. అలాంటిది మనకు ముక్కు ముఖం తెలియదు, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, వాళ్ళ ఆఫీస్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళ బ్రాంచ్ ఎక్కడి నుంచి రన్ అవుతుందో తెలియదు, సిస్టమ్ అంతా అసలు ఎక్కడి నుంచి రన్ అవుతుందో కూడా మనకి తెలియదు. అలాంటప్పుడు మనం ఎవరో చెప్పారు కదా అని మనం దాచుకున్న సేవింగ్స్ కానీ లేదంటే అప్పులు తెచ్చి కానీ ఇలాంటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఇందాక మీకు చైన్ లింక్ సిస్టమ్ అని చెప్పాను కదా, అదేంటంటే దీంట్లో మొత్తం 3 యాప్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. సో దాని నుంచి దీనికి అమౌంట్ వచ్చేది వేరు, కోడ్ వచ్చేది వేరు, మళ్ళీ ఆ కోడ్ వచ్చిన తర్వాత అమౌంట్ పడే వెబ్సైట్ వేరు, తర్వాత దాంట్లో నుంచి మన అకౌంట్ కి వచ్చేది వేరు. ఒకవేళ అది ఫేక్ వెబ్సైట్ అయితే దానికి ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లాంటివి అన్ని ఫేక్ అయితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకవేళ సైబర్ క్రైమ్ వాళ్ళకి మన కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే దొంగ ప్రూఫ్స్ పుట్టించి మన ఆధార్ కార్డులు మన పాస్పోర్ట్లు ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో అలాగే వెబ్సైట్లు కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దానికి డార్క్ వెబ్ లో కొన్ని వందల ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ డార్క్ వెబ్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో మనం ఆ అమౌంట్ కొట్టినప్పుడు కానీ అమౌంట్ తీసుకున్నప్పుడు కానీ మన బ్యాంక్ డీటెయిల్స్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. మన బ్యాంక్ డీటెయిల్స్ మన ఆధార్ కార్డ్స్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎలాంటి స్కామ్లు చేయొచ్చో నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. కాబట్టి ఈ స్కామ్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఏపీలో ఎక్కువగా జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు అంటే 1 లక్ష రూపాయలు మీరు కట్టి మీ డబ్బులు వస్తాయని ఎవడని చెప్తే కొంచెం ఆలోచించండి, ఎలా వస్తున్నాయి ఏంటి, అసలు దీని బ్రాంచ్ ఏంటని. ఏ పని చేయకుండా వీడు మనకి డబ్బులు ఎందుకు రిటర్న్ ఇస్తున్నాడు అని చెప్పి ఒకసారి ఆలోచించండి. ఇందులో డబ్బులు పెట్టే ముందు ముఖ్యంగా ఒకవేళ పెట్టుంటే భయపడకండి. ఈ వీడియో చూసిన తర్వాత మేము ఇందులో డబ్బులు పెట్టేశాం అని మీరు అనుకుంటే ఆలోచించండి. మీ డబ్బుల్ని మీరు రాబట్టుకునే అవకాశం మెల్లగా ఎంతవరకు రాబట్టుకుంటారో అంతవరకు రాబట్టేసుకోండి. తర్వాత నేను చెప్పిన విధానంగా కానీ అంటే 20,000 ఉన్నాయి, మీరు ఇంకొక 1 లక్ష రూపాయలు కడితే మీకు మొత్తం అమౌంట్ వస్తుంది అని చెప్పి అంటే కనుక ఆ 1 లక్ష రూపాయలు అయితే పే చేయకండి. ఆ 1 లక్ష రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో పే చేయొద్దు. ఆ డబ్బులు మీకు రావు, పోతే 20,000తో పోతుంది. ఒకవేళ ఆ డబ్బులు వస్తాయని ఒక 2 లక్షలు ఏమన్నాడు 2 లక్షలు 3 లక్షలు ఏమన్నాడు 3 లక్షలు వేసాడా అది ఖచ్చితంగా చేతిరెట్టేస్తారు. ఇలాంటి స్కామ్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి స్కామ్ లో మాక్సిమం ఇదే జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.